హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమత్రి ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆల్మండ్ పౌడర్తో ఒక స్వీట్ తయారు చేసి మీకు చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందంటే నోట్లో వేసుకుంటే వెన్న ముద్దలా కరిగిపోయేలాంటి స్వీట్ అన్నమాట. ఇది దేవునికి మనం నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. చూడండి, నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక టీ స్పూను నెయ్యిని యాడ్ చేశాను. చూడండి, ఈ నెయ్యి కొంచెం కరుగుతూ ఉన్నప్పుడు ఒక కప్పు బాంబే రవ్వ, చూడండి బాంబే రవ్వని యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మీరు బాగా దీనిని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, మంచి వాసనే కాదండి, కొంచెం కలర్ కూడా చేంజ్ అయినట్టు ఉంటుంది. అంతసేపటి వరకు దీనిని ఫ్రై చేయాలి. మినిమం 2 to 3 minutes తీసుకుంటుందండి దీనిని ఫ్రై చేయడానికి. అంతసేపటి పాటు దీన్ని ఫ్రై చేయండి. చూడండి, ఈ స్వీట్ తయారు చేయడానికి మనము లవంగాలని కానీ లేదంటే మిరియాలని కానీ యూజ్ చేయవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక 10 లవంగాల్ని యాడ్ చేస్తున్నాను. ఈ 10 లవంగాలు ఇలా మళ్ళీ కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. చూడండి, తినేటప్పుడు ఈ లవంగాలను తీసివేసి తినవచ్చు, మనకు ఇష్టం ఉంటే తినేయచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు రవ్వ ఫ్రై అయిపోయింది. ఒక మిక్సీ జార్ని తీసుకోండి, కొన్ని జీడిపప్పులను కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి కొంచెం కోర్స్ పౌడర్లా తయారు చేసుకోండి. చూడండి, ఈ రవ్వ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మీరు మీ దగ్గర ఆల్మండ్ పౌడరు 3/4 కప్ అండి ఆల్మండ్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత మీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేయండి. అలాగే ఇక్కడ కోర్స్ క్యాష్యూ నట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ క్యాష్యూ నట్ పౌడర్ అనేది నేను ఇక్కడ 10 తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ యాడ్ చేసుకొనవచ్చు. చూడండి, ఏ మాత్రం వదిలివేయకుండా కలుపుతూ వీటిని బాగా ఫ్రై చేయండి ఒక 2-3 నిమిషాల పాటు. చూడండి, డ్రై ఫ్రూట్స్ పౌడర్ కలిపిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మీరు ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని చేర్చండి. నెయ్యిని చేర్చి మరి 1 నిమిషం పాటు దీనిని బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో. చూడండి, 1 నిమిషం పాటు మరలా ఫ్రై చేసిన తర్వాత మీ టేస్ట్కి తగినట్లు షుగర్ని కలపండి. ఇక్కడ నేను 1 కప్పు షుగర్ని తీసుకున్నానండి. మీరు కనుక తేనెని కలిపి ఎక్కువ కలుపుకోవాలనుకుంటే ఇక్కడ షుగర్ క్వాంటిటీ తగ్గించండి. నేను ఇక్కడ కొంచెం షుగర్ టేస్టీగా ఉండటానికి, అంటే స్వీట్ ఎక్కువగా ఉండటానికి కొంచెం షుగర్ ఎక్కువ కలిపానండి. మీరు 3/4 కప్పు షుగర్ తీసుకున్నట్లయితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు షుగర్ కలిపిన తర్వాత మీరు అంతా కలియబెట్టిన తర్వాత మీ టేస్ట్కి తగినట్టు డ్రై ఫ్రూట్స్, అంటే నేను ఇక్కడ ఎండు ద్రాక్షాలని యాడ్ చేస్తున్నాను. చూడండి, దీన్ని రైజిన్స్ అంటారు. ఈ రైజిన్స్ యాడ్ చేసిన తర్వాత ఇలా కలియబెడుతూ మరి ఒక నిమిషం పాటు 1 to 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మీరు చూడండి, కొంచెం చిటికెడు ఉప్పును కూడా చేర్చండి. ఉప్పును చేర్చడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. స్వీట్లో మనం ఉప్పు వేస్తాం కదా, కొంచెం ఉప్పు వేసినట్లయితే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. నేను ఇక్కడ 2 పించులు ఉప్పుని చేర్చాను. అలాగే 1 టేబుల్ స్పూను కార్డ్మమ్ పౌడరు, అంటే యాలక్కాయల పొడి అనమాట. దాన్ని చేర్చిన తర్వాత బాగా కలియబెడుతూ మరి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ 3.5 కప్పుల మిల్క్, చిక్కటి పాలని తీసుకున్నాను. దీనిని యాడ్ చేసిన తర్వాత మీ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి ఇలా కలుపుతూ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించండి. చూడండి, మిల్క్ యాడ్ చేసిన తర్వాత కలియబెట్టడం ఏమాత్రం మర్చిపోవద్దండి. మర్చిపోయినట్లయితే లోపల ఉండకట్టిపోయి స్వీట్ అనేది అంత బాగా రాదండి. సో కలుపుతూ బాగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. కలపటం మాత్రం ఆపేయకూడదు,
ఆపేసినట్లయితే ఉండలు కట్టుపోయి లోపల మాడిపోతుంది. సో ఇలా కలుపుతూని ఈ స్వీట్ని దగ్గర పడేంత వరకు కుక్ చేయాలండి. చూడండి ఇలా కుక్ అవుతా ఉంది కదా. ఇప్పుడు మీరు సైడ్స్ ఉంటాయి కదా, సైడ్స్ కూడా మాడకుండా చక్కగా కలిగి పెడుతూ ఉడకబెట్టండి. చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత మీరు మరి ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని చేర్చండి. మీరు మరీ బాగా నోట్లో వేసుకుంటే వెంటనే కరిగిపోవాలంటే ఇంకొంచెం ఎక్కువ నెయ్యిని కలపండి. చూడండి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కలిపాను. కలిపిన తర్వాత బాగా కలియబెడుతూ 1 నిమిషం పాటు అట్లా ఉడికించండి. చూడండి ఇలా దగ్గర పడుతున్నప్పుడు మీరు ఆల్మోస్ట్ స్వీట్ అయిపోవస్తుంది అన్న టైంలో మీరు తేనెని తీసుకోండి. తేనెని తీసుకొని 3 టేబుల్ స్పూన్ల తేనెని కలపండి. తేనెని కలిపి బాగా కలుపుతూ బాగా దగ్గర పడాలండి స్వీట్ అనేది. అప్పుడే మీకు ముక్కలుగా కట్ చేసినట్లయితే కేక్లా వస్తుంది. చూడండి ఇప్పుడు బాగా కలియబెడుతూ మీడియం ఫ్లేమ్ పైన బాగా ఇలా బాగా దగ్గర పడాలండి. అంత బాగా దీన్ని ఉడికించాలి. ఇప్పుడు చూడండి మరి ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యిని వేసి అన్ని వైపులా స్ప్రెడ్ చేసి పెట్టుకోండి. చూడండి మీ దగ్గర బ్రష్ ఉన్నట్లయితే బ్రష్తో అంత ప్లేట్లో అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోండి, లేదంటే చేతి సాయంతో అన్ని వైపులా స్ప్రెడ్ చేయండి. చూడండి ఇప్పుడు స్వీట్ ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. మరి 1 నిమిషం పాటు కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఆల్మండ్ పౌడర్, క్యాషూ నట్ అనేది డ్రై ఫ్రూట్స్ పౌడరే కదండి. సో కావాలనుకుంటే యాడ్ చేసుకోండి వేయించినవి, లేదంటే ఇలానే మీరు ఒక ఆ ప్యాన్లోకి అంటే ప్లేట్లోకి స్ప్రెడ్ చేయండి. చూడండి ఇప్పుడు ప్లేట్లో వేసాం కదా, ఇలాంటి గిన్నెని తీసుకొని అన్ని వైపులా సమానంగా ఒత్తండి. ఒత్తిన తర్వాత ఈ స్వీట్ అనేది ఒక 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఒక 20 మినిట్స్ ఆరిన తర్వాత మీ దగ్గర నైఫ్ ఉంటుంది కదా, నైఫ్ తీసుకొని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. కట్ చేసుకొని మరి బాగా చల్లారేంత వరకు ఈ స్వీట్ని ఆరనివ్వండి. ఆరినట్లయితే గట్టిపడిపోతుందండి. చూడండి ఇది చలి ప్రదేశాల్లో అయితే 1 వారం రోజుల పాటు ఉంటుందండి. స్మెల్ అనేది రాదంటే బిలో 10 degrees టెంపరేచర్స్ లోపల అయితే ఇది 1 వారం రోజుల పాటు ఉంటుంది. స్వీటు వారం రోజుల పాటు ఎంజాయ్ చేయవచ్చు. అదే 10 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్స్ ఉన్న ప్రదేశాల్లో అయితే ఎక్కువ రోజులు ఉండదండి, ఒక 2-3 రోజుల పాటు ఉంటుంది ఈ స్వీటు. చూడండి ఇప్పుడు ఈ ముక్కల్ని ఆల్మోస్ట్ స్వీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు సర్వ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.